మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందడానికి సహాయకరంగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే భయపడకుడని వారితో చెప్పాను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది కాల సమయంలో మీ కృపా సింహాసనాన్ని సమీపించి ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాడలో చూపించినటువంటి కృపంతటిని బట్టి కూడా ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరాక్రమ కార్యములు చేసేటటువంటి దేవుడవు, మహాదేవుడవు, మా నిమిత్తమై ఈ లోకానికి మధ్యవర్తిగా దిగి వచ్చినటువంటి దేవుడవు, మా కొరకై మీ రక్తాన్ని చిందించినటువంటి దేవుడవు, సిలువలో మీ ప్రాణం అర్పించినటువంటి దేవుడవు, తండ్రితో మమ్మల్ని సమాధానపరిచేటువంటి దేవుడవు. అందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా తిరిగి నీ యొక్క వాక్యం చెంతకు చేరి వస్తుండగా, నీ బల్ల చెంతకు చేరి వస్తూ ఉంటుండగా ప్రభా మీరు మాతో మాట్లాడము, మమ్మల్ని దర్శించము. ఈ యొక్క సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానములుగా మీరు మాకు అనుగ్రహించేటువంటి వాగ్దానముల్లోంచి ప్రభా మీ యొక్క స్వరాన్ని వినిపింపు చేయమని కూడా కోరుకుంటున్నాం. దేవా మీరే కనికరించము, కృప చూపించము. నిష్ప్రయోజకుడైన దాసుడిగా నీ ప్రజల ముందర ఎంతో భయభక్తులతో ప్రభా నిలబడుతూ ఉంటుండగా దయతో కనికరం చెప్పున జ్ఞాపకం చేసుకునము. నన్ను నీ సిలువ చాటున మరుగు చేయము, నీ చేతి నీడతో కప్పుము, నా నోట నీ మాటలు ఉంచుము. ప్రభా మీరే కనికరించి కృప చూపించమని ప్రాధాయపడుతున్నాను. నా వద్ద తండ్రి చెప్పడానికి ఏమిది లేదు, కానీ ప్రభా మీ యొక్క పరలోకపు సహాయాన్ని ప్రభావ మీరు అనుగ్రహిస్తాము. యోగ్యమైన విధానములో మీ యొక్క శరీరములో, మీ యొక్క రక్తములో మేము పాలు పంపులు పొందడానికి కావాల్సినటువంటి కృపను ప్రభావ మీరే ప్రసాదించండి. ఇలాగ మా సమయానంతో దీవెనకరమైనదిగా, ప్రశస్తకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా చేయమని కోరుకుంటూ మీ యొక్క కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగం మనకు చాలా పరిచయమైన భాగం. ఈ సంవత్సరంలో దేవుడు సార్వత్రిక సంఘ వాగ్దానంగా మనకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా భయపడకండి, భయపడకండి, భయపడకుడి అని చెబుతూ వస్తూ ఉన్నారు. అయితే గత మరి 1వ తారీఖు నాడు ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు కొన్ని సంగతులు తెలియజేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసు నేనే భయపడకుడి అని ఉన్నప్పుడు ఆయన మన యొక్క యాత్రా జీవితంలో మనల్ని నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. 14వ అధ్యాయము 22వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసు తానే వారిని పంపించి వేసినట్లుగా, అంటే తానే నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎవరండి మన దేవుడు చెప్పండి? ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. 23వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన దేవుడు ఎవరు అంటే, దూరముగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క మిక్కిలి కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంట? చూచుచున్న దేవుడుగా, వారిని చూచి అని రాయబడింది. ఎలాంటి వాడు మన దేవుడు చెప్పండి? నీ కష్టములో, నీ యొక్క యావత్ బాధల్లో ఆయన నిన్ను చూస్తున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, నిన్నేదో విడిచిపెట్టలేదు, ఆయన దూరంగా లేడు, కానీ ఆయన నీ కష్ట పరిస్థితులన్నీ కూడా ఆయన చూచుచున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత కిందికి వచ్చినట్లయితే ఇప్పుడు ఆ చూచి అక్కడ ఆగిపోలేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మన దాపునకు నడిచి వచ్చేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. చెప్పండి ఇప్పుడు మరలా ఒకసారి, మన దేవుడు ఎలాంటి వాడు? నడిపించే దేవుడు. రెండవదిగా ఆయన ఎలాంటి వాడు? ప్రార్థించేటటువంటి దేవుడు. మూడవదిగా ఆయన ఎలాంటి వారు? చూచుచున్న దేవుడు. నాలుగవదిగా ఆయన ఎలాంటి వారంటే మన దాపుకు నడిచి వచ్చేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడింది 27వ వచనంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ యొక్క శిష్యులు తమకున్నటువంటి భయాలను బట్టి వారు దిగులు చెందుతూ ఉండగా, తమకు కలిగినటువంటి ఆ ఉపద్రవాన్ని బట్టి చింతలో ఉంటుండగా యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి వారికి ఏం చేస్తున్నాడంటే అభయాన్ని ఇస్తున్నాడు. యేసు ప్రభువారు అంటున్నారు, నేనే భయపడకుడి, నేనే భయపడకండి అని ఆయన చెప్తా ఉన్నాడు.
చూడండి, ఆయన దేవుడు మనకు ఎలాంటి వాడిగా ఉన్నారంటే అభయాన్ని ప్రసాదించేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తూ వచ్చారు అంటే ఆ యొక్క సముద్రాన్ని నిమ్మళపరిచినటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వారి దాపుకొచ్చాడో, ఎప్పుడైతే ఆయన ఆ యొక్క నావలోనికి ఆయన వచ్చాడో, వెంటనే ఏమైందంట, ఆ సముద్రము నిమ్మళించింది. అంత మాత్రమే కాదు, వారు చేరవలసినటువంటి ఆ దరికి వారు వెంటనే కూడా చేరినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. అయితే మనం ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి భయాల గుండా మనం వెళుతూ ఉంటాం. అందుకనే ఈ సంవత్సరంలో కూడా నీకున్నటువంటి భయాలను, మనకున్నటువంటి భయాలను ఆ దేవుడు గుర్తెరిగిన వాడే మనకు భయపడకండి, భయపడకుము, నేనే మీతో కూడా ఉన్నాను అని చెప్పి ఆయన మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. అందుకనే ఒక దైవజనుడు మానవుల్లో లేకుంటే ఒక విశ్వాసిలో ఉండేటటువంటి భయాలను 2 రకాలుగా క్లాసిఫైడ్ చేస్తూ వచ్చాడు, 2 రకాలుగా వాటిని విభజిస్తూ వచ్చాడు. ఏంటి విశ్వాసిలో ఉండేటటువంటి 2 రకాల భయాలు అంటే, ఎక్స్టర్నల్ ఫియర్స్, రెండవది ఇంటర్నల్ ఫియర్స్. లేదంటే మొట్టమొదటిది అవుట్వర్డ్ ఫియర్స్, రెండవది ఇన్వర్డ్ ఫియర్స్. అంటే వెలుపల నుంచి వచ్చేటటువంటి భయాలు, రెండవది ఏంటి అంటే అంతరంగంలో కలిగేటటువంటి భయాలు. చూడండి, మనకు చాలా పర్యాయాలు మనకు ఎలా ఉంటాయంటే, మన భయాలు చాలా మనకు ఎదురుగా ఉండే మనుషుల నుంచి, లోకములో నుంచి, ఆ రకాలుగా బయట నుంచి చాలా భయాలు వస్తూ ఉంటాయి. వాటికి మనం భయపడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన అంతరంగంలో నుంచే కూడా కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపల పోరాటములను. ఎలా ఉన్నాయంటండి? వెలుపల ఏముంటా ఉన్నాయి? పోరాటాలు ఉన్నాయి. లోపల ఏముంటా ఉన్నాయంట? భయాలు ఉంటా ఉన్నాయి. మరి క్రైస్తవ జీవితంలో కూడా ఇవి సహజంగా మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఈ పరిస్థితుల గుండా వెళుతూ ఉంటాం. కనుకనే ఈ యొక్క భయాలు అనేటటువంటి ఈ కారడవిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవాతి దేవుడు మనకు ఎలా ఉంటాడంటే అతి సమీపంగా ఉండేటటువంటి దేవుడుగా ఉంటాడు. చూడండి, ఈ యొక్క వెలుపలిగా ఉండేటటువంటి ఈ పోరాటాలు లేకుంటే ఈ భయాలు ఎలాంటి భయాలుగా ఉంటాయి అంటే, చూడండి, వీటిని 4 రకాలుగా చెప్తూ వచ్చాడు. మొట్టమొదటి భయం ఏంటి అంటే శత్రువుని వలన కలిగేటటువంటి భయాలు. ఏంటండి? ఫియర్ ఆఫ్ ఎనిమీస్. ఏంటి? శత్రువు వల్ల కలిగేటటువంటి భయాలు. చూడండి, మనకు నిర్గమాకాండంలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. నిర్గమాకాండము అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఆ బయటకు వస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు 430 ఏళ్ళు అనుభవించారు. ఆ తర్వాత దేవుడు వారిని ఆ యొక్క మోషే అనేటువంటి ఒక విమోచకుడు పంపిస్తూ వచ్చాడు. ఆ విమోచకుని ద్వారా వారు ఏం చేస్తారంటే ఫరో యొక్క కట్టడల నుంచి, ఆ యొక్క ఫరో యొక్క బంధకాల నుంచి వారు బయటకు వచ్చారు. బయటికి రాగానే ఇప్పుడు వారి ముందర ఏముంది అంటే, ఏముంది? ఎర్ర సముద్రం ఉంటా ఉంది. వెనకాల ఈ ఫరో ఫరో పంపించేట్టే వారిని పంపించి వేసినాడు. కానీ ఏం చేస్తూ ఉన్నాడు? వెనకాల నుంచి తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి, ఆ శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఎల్లప్పుడూ కూడా వెంటాడేటటువంటి వాడిగా ఉంటాడు. మనల్ని నాశనం చేయాలని, మనల్ని అంతం చేయాలని, ఈ యొక్క జీవిత యాత్రలో మనము ఇంక ఏమాత్రం కూడా ప్రభు కొరకు మనము మరి త్యాగ సహితంగా నిలవబడకూడదని వాడు ఏం చేయాలంటే వెనకాల నుంచి పరిగెత్తుకుని వచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. చూడండి, ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ వచ్చాయి. ఆ పరిస్థితుల మధ్యలో ఇప్పుడు మోషే చూడండి, ఆ యొక్క విస్తారమైనటువంటి ఆ యొక్క జనాంగం అంతా కూడా ఆ యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నారు.
మోషే వైపు దీనంగా చూస్తూ ఉన్నారు. ఒకవైపు గుండెలు అదిరిపోతూ ఉన్నాయి. వెనకాల నుంచి శత్రువు వస్తున్నాడు, ముందరికి వెళ్ళడానికి దారి లేదు, ఏం చెయ్యాలి? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మోషే ద్వారా వారికి ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అక్కడ చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట చదవండి, 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. ఏమంటా ఉన్నాడంటే దేవుడు మీకు కలగజేసింటే ఆ రక్షణను కేవలం మీరు ఊరక నిలుచుండి చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు చేయాల్సినటువంటి పనేమీ లేదు, కానీ మీ యొక్క భారాన్ని, మీ యొక్క ఆ యొక్క భయాన్ని, మీ యొక్క ఆ యొక్క దిగులంతటినీ కూడా మీరేం చేయాలంటే ఆ ప్రభువు మీదకు దొర్లించండి. ఆ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క శత్రువులను ఏం చేస్తాడంటే మరి ఇంక ఎన్నడూ కూడా చూడకుండా ఆయన నాశనం చేస్తాడు. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు, మోషే అందరూ కూడా తమ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క దేవుని వైపు ఉంచుతూ వచ్చారు. ఇప్పుడు దేవుడు తాను చెప్పినట్లుగానే ఆయన ఏం చేసినాడంటే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేస్తూ వచ్చారు. చూడండి, ఆ యొక్క 2 పాయలుగా చీల్చివేసిన తర్వాత ఆ ఆరిన నేలను ఆ యొక్క ఇజ్రాయేలీలు దాటి వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి శత్రువు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఎప్పుడు కూడా అతన్ని తరిమెదను, అతన్ని కలుసుకునేదను, అతన్ని హతమార్చదను అనేటటువంటి విధానంలో శత్రువు నీ వెనకాల ఎప్పుడు కూడా పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. అయితే నువ్వు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే నీకున్నటువంటి భయాన్నంతటినీ కూడా ఆయన వద్దకు తీసుకుని రావాలి, ఆయన మీద మోపాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో దేవుడు ఏం చేస్తాడంటే ఇక శత్రువు మరెన్నడూ కానరాకుండా అతడు నాశనం చేస్తాడు. ఇప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలీలు మరలా ఫరో వస్తాడు. ఎప్పుడైతే సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు చూస్తూ ఉన్నారు వెనక్కి తిరిగి, మరలా ఫరో వస్తాడు, అతని సైన్యం వస్తుంది, మమ్మల్ని కలుసుకుంటాడని. కానీ చూడండి, గంటలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. శత్రువు మళ్ళీ వచ్చాడండి? ఆ శత్రువు రాలేదు. కారణం ఏంటంటే వారు దేవుని మీద ఆనుకుంటూ వచ్చారు, దేవుని మీద విశ్వాసం ఉంచుతూ వచ్చారు. మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో కూడా శత్రువు కలిగించేటటువంటి ప్రతి ఒక్క భయాన్ని నుంచి కూడా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకోవాలి. చూడండి, హామాను విషయంలో కూడా హామాను ఏం చేస్తూ వచ్చాడంటే యూదులందరినీ కూడా ఆ యొక్క ఆఖరు మాసమున ఆ యొక్క దినాన, ఒక ప్రత్యేకమైనటువంటి దినాన అందరినీ సంహరించాలి అని ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఉపవాసం ఉన్నారు. అందరు కలిసి దేవుని సన్నిధానానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. కాగా హామాను మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరికయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్ల. చూడండి, ఇక్కడ కూడా ప్రజలు చేసిందంటే కేవలము విశ్వాసముతోటి, వారికి ఏ సహాయం లేదు, కానీ వారు ఏం చేశారంటే విశ్వాసముతోటి ప్రభు మీద ఆధారపడుతూ వచ్చారు. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడ్డారో ఏమైపోయారంటే శత్రువుని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సమూలంగా నాశనం చేస్తూ వచ్చాడు. కనుక ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం ఈ యొక్క విశ్వాసం మీద ఆధారపడాలి అంటే మన జీవితాలకు ఏం కావాలి అంటే దేవుని యొక్క వాక్యం కావాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట వ్రాయబడతా ఉంది. చదవండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేని గురించంట? క్రీస్తుని గురించినటువంటి మాట. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే దేవుని మాట వినము, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడము, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇష్టపడము. దేనికి ఇష్టపడతామంటే మనుష్యుల యొక్క మాటను వినడానికి ఇష్టపడతాం, మనుషుల మీద ఆధారపడడానికి ఇష్టపడతా ఉంటాం. చూడండి, అందుకనే ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. చదవండి ఎవరైనా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును,
యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎలా ఉంటాడండి? సురక్షితముగా ఉంటాడు. కనుక మనకు కలిగేటటువంటి భయాలన్నిటిలో కూడా మనం ఏ మనుషుని దగ్గరికి వెళ్ళనక్కర్లా. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయన వాక్యం మీద ఆధారపడాలి. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఎలా ఉంచుతాడు? సురక్షితులనుగా కాపాడేటటువంటి వాడు. చాలా పర్యాలు మనం ఏం చేస్తామంటే ఆయా భయాలు సంభవించినప్పుడు మనుషుల దగ్గరకు పరిగెడతాం, ఆ మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేను అలా ఆ మనిషిని ఆశ్రయిస్తే, ఆ మనిషిని గొప్ప చేస్తే అతడు నాకేమైనా సహాయం చేస్తాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తూ వచ్చారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము, అద్వితీయ దేవుని వల్ల వచ్చి మెప్పును కోరక, చూడండి అక్కడ ఏమని రాయబడతా ఉందంటే 44వ వచనములో, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు. దేని వల్ల మెప్పు పొందాలని కోరుతా ఉన్నాడు ఒక మానవుడు? మనుషుని వలన మనుషునికి మెప్పు కావాలని కోరుతా ఉన్నాడు. కానీ దేవుడు ఇలాంటి విషయాలు కోరడంలా. దేవుడు ఏమని కోరుతా ఉన్నాడంటే ఆయన దగ్గరకు రావాలి, ఆయన చేత మెప్పు పొందాలంటే నువ్వు ఆయన మీద ఆధారపడాలి. మనుషుల మెప్పు కాదు, దేవుని మీద ఆధారపడ్డం, దేవుని వాక్యం మీద ఆధారపడ్డం, దేవుని వాక్యం అందరూ విశ్వాసం ఉంచడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క శత్రువు యొక్క భయాల నుంచి నువ్వు జయం పొందాలి అంటే దేవుని వద్దకు రావాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. అందుకనే ఆయన అంటాడు, ఈ యొక్క వాక్యం మీద ఆధారపడాలి అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జీవితాల్లో జరుగుతూ రావాలి. రండి, 1 తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఏం చేయాలంట? గైకొనాలి. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసాన్ని మనం ఎలా గైకొనాలంటే ఎలాంటిదంట? పవిత్రమైన మనస్సాక్షి. మనకి ఎప్పుడైతే నిర్మలమైనటువంటి మనస్సాక్షి ఉంటుందో అప్పుడు ఏం చేస్తామంటే దేవుని వాక్యం మీద ఆధారపడగలం. అప్పుడు ఏం చేయగలుగుతామంటే దేవుని వద్దకు విశ్వాసముతోటి దేవుని వద్దకు వెళ్ళగలం. కాబట్టి ఎప్పుడైతే అలాగూ మనం చేయగలుగుతూ ఉంటామో దేవుడు ఏం చేస్తా అంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో శత్రువు పైన మనకు జయాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, మీరు భయపడాల్సిన పని లేదు, నా మీద ఆనుకొనండి. ఎలాంటి మనస్సాక్షితో అంటే దోషారోపణ కలిగిన మనస్సాక్ష, నేరారోపణ కలిగిన మనస్సాక్ష కాదు. కానీ ఆయన అంటాడు ఎలాంటి మనస్సాక్షితోటి? పవిత్రమైనటువంటి మనస్సాక్షితో ఆ విశ్వాసమును ఏం చేయాలంట? మనము గైకొనాలి. పవిత్రమైన విశ్వాస మర్మాన్ని ఆ యొక్క పవిత్రమైనటువంటి మనస్సాక్షితో గైకొనాలి. అంటే వాక్యములో మనం ఏం చేయాలంటే మనల్ని మనము భద్రం చేసుకునేటటువంటి వారంగా ఉంటూ రావాలి. చూడండి, ఈ యొక్క శత్రువు వలనటువంటి కలిగేటటువంటి భయాలు మొట్టమొదటి భయాలుగా ఉంటా ఉన్నాయి. రెండవదిగా చూసినట్లయితే చూడండి, రెండవదిగా మనకు కలిగే భయాలు ఏంటి అంటే సమస్యలను కూర్చున్నటువంటి భయం. చూడండి, చాలా పర్యాయాలు మనం ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆ యాత్రలో కొనసాగుతున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. ఉదాహరణకు ఆ యొక్క ఇజ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటారు. మరి వారు ఆ కనాను దేశంలోనికి ప్రవేశించడానికి వారికి ఎదురుగా ఏం కనబడతా ఉంది అంటే యోర్దాను ఉంది. ఏముంది చెప్పండి? చూడండి, వారు యోర్దాను దాటితే కానీ ఎక్కడికి ప్రవేశించలేరు? కనాను దేశంలో ప్రవేశించలేరు. కానీ ఇప్పుడు ఆ యోర్దాను దాటాలి. యోర్దాన్ అంటే అర్థం ఏంటంటే మరణము. కాబట్టి ఇప్పుడు దాన్ని దాటి అవతలకు వెళ్ళాలి. కాబట్టి దీన్ని దాటాలంటే ఏం చేయాలా? చూడండి, వారు దాటడానికి వారు ఒక పద్ధతిని ఉపయోగించారు. ఏం పద్ధతిని ఉపయోగించారు? వారు ఏం చేసినారంటే యాజకులు ఉంటా ఉన్నారు. ఆ యాజకులు ఏం చేసినారు? ఆ మందసాన్ని మోసుకుని ఆ యొక్క యోర్దాను నదిలోనికి దిగగానే ఆ నీళ్ళు ఏమైపోయినాయి అంటే ఆ పైనుంచి పారేటువంటి నీళ్లు ఒక్క మారుగా ఒక్క చోట ఏకరాశిగా నిలిచిపోతూ వచ్చాయి. చూడండి, ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో నీకు కలిగే హడల్స్లో లేకపోతే అడ్డంకులలో నువ్వు కూడా ఏం చేయాలంటే వారు ఎలాగైతే దేవుని మందసాన్ని తీసుకుని వెళుతూ వచ్చారో అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రభు సన్నిధానాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. ఏం తీసుకుని వెళ్ళాలండి?
ప్రభు సన్నిధిని మనతో కూడా తీసుకుని వెళ్ళవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ప్రభు సన్నిధి ఏం చేస్తూ ఉంది అంటే ఆ యొక్క అడ్డంకులన్నిటినీ కూడా ఆపివేస్తూ ఉంది. వారు ప్రయాణం ముందరికి కొనసాగడానికి వారికి ఏం చేసిందంటే మార్గాన్ని సుగమం చేస్తూ వచ్చింది. కాబట్టి యాత్రా జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు నువ్వు ఎలాంటి భయాన్నైనా పడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిని అపేక్షించాలి. ఎవరికి వస్తుంది ఆయన సన్నిధి? బైబిల్ గ్రంథంలో రాయబడతా ఉంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము చదువు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తున్నాను. చూడండి, ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందంటే, ఎవరి వద్ద ఉంటుందంటే, ఎవరైతే వినయం కలిగిన మనస్సు కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే దీన మనస్సు కలిగినటువంటి వారిగా ఉంటారో వారి వద్ద ఏమొస్తుందంటే ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి అక్కడ నిలబడతా ఉంటుంది. చూడండి, ఇంకొద్దిగా ముందరికి వెళ్ళి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను ఏం చేస్తా ఉన్నానంటే దృష్టిస్తా ఉన్నాను. కాబట్టి దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే దీన మనస్సు కలిగిన వారు, విరిగిపోయినటువంటి హృదయాల దగ్గర. ఎవరైతే విరిగిపోయి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారో వారి దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, ఇదిగో నా సన్నిధిని మీతో కూడా ఉంచుతా ఉన్నాను, మీరు వెళ్ళండి ముందరికి. మీ యొక్క సమస్యలు, మీ యొక్క హర్డల్స్ అన్నీ కూడా ఏమైపోతాయంటే దానంతట అవే ఏమైపోతాయి, తొలగిపోయేవిగా ఉంటారు. చూడండి, వారు యోర్దాను దాటిన తర్వాత వారికి ఇంకో హర్డల్ వచ్చింది. ఏంటంటే ఎరికో వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఎరికో వచ్చింది. ఆ ఎరికో దగ్గరికి వచ్చారు. చూస్తే పెద్ద పెద్ద కోట గోడలు. ఎవరి కోట గోడలను కూల్చగలరు? ఎలాగ మేము కూల్చగలము? మేము యుద్ధ సామర్థ్యం కామే అని చెప్పి వాళ్ళు తలస్తూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తూ వచ్చాడు, మీరు దాని మీదకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన పనిలా. మీరేం చేయాలా? ఆ కోట గోడల చుట్టూ మీరు తిరుగుతూ రావాలి. 7వ దినాన 7 మార్లు తిరుగుతూ రావాలా. ఆ 7 మార్లు తిరుగుతున్నప్పుడు మీరేం చేయాలంటే ఆర్భటించాలా. అంటే ఏం చేయాలంటే స్తుతులు చెల్లించాలా. నువ్వు ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తూ ఉంటావో ఏమైపోతాయంటే ఆ కోట గోడలు ఏమైపోతాయి, కూలిపోతూ ఉంటాయి. చూడండి, నీకు ఎదురుగుండా కనబడుతున్నటువంటి శ్రమ, నీకు కనబడుతున్నటువంటి ఇబ్బంది, అవి కోట గోడల మాదిరిగా నీకు ఎంతో ఎత్తుగా కనబడొచ్చుగాక. అయితే నువ్వేం చేయాలంటే స్తుతించాలా. నీ స్తుతుల ముందర ఆ కోట గోడలు ఏమైపోయినాయి అంటే చిన్నగా అయిపోవాలా. ఎప్పుడైతే ఆ స్తుతులు ఆ కోటల గోడల కంటే అధికంగా ఉంటాయో అప్పుడు ఏమైపోతాయంటే ఆ కోట గోడలు కూలి మట్టమైపోతా వస్తాయి. కాబట్టి ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉంటున్నప్పుడు నీకుండేటువంటి సమస్యలు అనేటువంటి భయాల ముందర నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధానాన్ని తీసుకుని వెళ్ళాలి. స్తుతులతో కూడినటువంటి నీ యొక్క ఆరాధనను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆ అరణ్యంలో ఉంటా ఉన్నారు. చాలామంది విస్తారమైనటువంటి జనసమూహము వారి వద్దకు వచ్చారు. యేసు ప్రభువారు అప్పటికే 3 దినాలు వారికి వాక్యోపదేశం చేస్తూ వచ్చాడు. 3 దినాలు అయిపోయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళబోల్సిన సమయంలో శిష్యులు వచ్చి అంటా ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదాం. 14:15. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయేను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టండి. ఏం చేయాలంట? మీరే వారి యొక్క అక్కర తీర్చండి, మీరే వారి యొక్క ప్రొవిజన్స్, వారి యొక్క అవసరతలు తీర్చండి. యేసు ప్రభువు చెప్తాం. చాలా పర్యాయాలు మన అక్కర్లు తీరని పరిస్థితులు మన జీవితాల్లో మనం వెళుతూ ఉండొచ్చు. ఆ పరిస్థితులలో మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభువారు చేసినటువంటి ఒక పని చేస్తూ రావాలి. చూడండి, యేసు ప్రభువారు ఏం చేశారు అంటే లూకాసు వార్త
9వ అధ్యాయము లూకాసు వార్త 9వ అధ్యాయము 16వ వచనము. లూకాసు వార్త 9వ అధ్యాయము 16. అందరం కలిసి చదువుదాం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చిన. ఏం చేసినాడంటే ఆయన ఆకాశము వైపు కనులెత్తి. ఎక్కడికి ఎత్తాలి నీ కన్నులు? నీ సమస్యల మధ్యలో, నీ యొక్క అవసరతల మధ్యలో నీ కన్నులు ఎక్కడికి ఎత్తాలి అంటే ఆకాశం వైపు ఎత్తాలి. దేవాతి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారుగా ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మంచి మాదిరి మనకు చూపించి వెళ్ళాడు. అంతమంది విస్తారమైనటువంటి జనసమూహానికి ఆయన భోజనం పెట్టాల్సిన సందర్భం వస్తే ఆయన ఏం చేశాడు? తన సొంత శక్తి మీద ఆధారపడాల, తన భక్తి మీద ఆధారపడాల. ఆయన ఏం చేశాడంటే తన కన్నులు ఎక్కడికి ఎత్తాడు? ఆకాశం వైపుకి ఎత్తు వచ్చాడు. కాబట్టి మన యొక్క ఈ లోకయాత్రలో మనం వెళుతున్నటువంటి ఈ సమస్యలన్నిటి మధ్యలో కూడా మనం ఏం చేయాలంటే మన కన్నులను ఆయన వైపు ఎత్తి చూపించాలి. మొట్టమొదటిగా శత్రు భయాన్ని విశ్వాసముతోటి మనం జయించాలి. రెండవదిగా మనకుండే సమస్యల యొక్క భయాన్ని మనం ఏం చేయాలా? ఆయన సన్నిధానాన్ని తీసుకుని వస్తూ ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రార్థించడం ద్వారా ఈ సమస్యలను మనము జయించవలసినటువంటి వారంగా ఉంటాం. మూడవదిగా చూస్తే మనకుండే భయాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. అంటే ఏంటంటే మన బలహీనతల విషయమైనటువంటి భయం మనకు ఉంటుంది. చాలా పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే అయ్యో నేను బలహీనుడను కదా. చూడండి, మోషేకు ఏముంది అంటే నోటి మాంద్యం ఉంది. ఏముంది చెప్పండి? నోటి మాంద్యం ఉంది, మాటలాడడం సరిగా రాదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, లేదు మోషే నువ్వు వెళ్ళాలి, నువ్వు నా పని కొరకై వెళ్ళాలి, నా పని చేయాలి అంటాడు. అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. దేవుడు అంటా అన్నాడు, లేదు నువ్వు వెళ్ళవలసిందే. యాకోబుతోటి అంటాడు, యాకోబు నువ్వు ఇక్కడ కాదు ఆగిపోవాల్సింది, నువ్వు సాగి వెళ్ళాలి అంటే యాకోబు అని ఉంటాడు, అయ్యా నేను కుంటోడిని అయిపోయాను కదా, నా కాలు విరిగిపోయింది కదా, నేను ఎక్కడికి సాగి వెళ్ళాలి? లేదు, నువ్వు సాగి వెళ్ళాల్సిందే. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే మన బలహీనతల వైపు చూచి మనం ఆగిపోయేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, ఇంకా అంత మాత్రమే కాదు, గిద్యోను అంటాడు. ఏమంటాడంటే గిద్యోను, అయ్యా నేను ఈ జనులందరిలో నేను ఎలాంటి వాడను? కనిష్ఠుడను, ఆఖరి వాడను, ఎందుకు పనికిరానటువంటి నా గోత్రము నేను అంటాడు. దేవుడు పరాక్రమము కలిగిన బలాజ్యుడా. చాలా పర్యాయాలు మనల్ని దేవుడు ఒక పర్పస్ఫుల్గా, ఒక ఉద్దేశం చేత నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాడు. ఆయన తన సంకల్పం చెప్పున నిన్ను నన్ను కూడా తన సంఘంలో చేర్చాడు. చాలా పర్యాలు మనం ఏం చేస్తున్నామంటే ఆగిపోతున్నాం, సాగిపోవడంలా. ఆయన చెప్పిన మాటలను మనం తీసుకుని వెళ్ళడంలా. ఆయన ఏదైతే మనతో చెప్తా ఉన్నాడో మనం ఏమనుకుంటున్నామంటే నాలో ఈ బలహీనత ఉంది కదా, నాలో ఈ బలహీనత ఉంది కదా, నేను తక్కువ వాడను కదా. అపోస్తుడైన పౌలుకు కూడా ఆయనకు కూడా బలహీనత ఉంది. ఆయన అంటాడు, ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమలాడతాడు. 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చూస్తే ఆయన అంటాడు, నేను బలహీనుడను. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కృప నీకు చాలు. నీలో అనేకమైనటువంటి బలహీనతలు ఉండొచ్చును గాక, కానీ ఆ బలహీనతల్లో నువ్వు భయపడుతూ నువ్వు దేవుని పని చేయకుండా ఆగిపోవద్దు. దేవుడు నేను ఒక సంకల్పం ఉంది నీ పక్షంగా. దేవుడు నీకు తలాంతి పెట్టాడు. దేవుడు నీలో ఒక ట్రెజర్ ఇచ్చాడు. నువ్వు ఆ ట్రెజర్ని ఏం చేయాలంటే అనేకులకు పంచి పెట్టాలి. నువ్వు అనేకులకు నువ్వు దాన్ని అందించాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఆగిపోతా ఉన్నాం. మన బలహీనతల వైపు మనం చూసుకుంటా ఉన్నాం. మన బలహీనతల్లోనే మనం ఏం చేస్తున్నామంటే మరి ముందరికి వెళ్ళిపోకుండా అక్కడే మనము నిలిచిపోయేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏం చేస్తాడంటావు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము కూడా చేయగలను. నేను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడమ్మా, నేను బలపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, భయపడకు. నీకు ఇచ్చినటువంటి పిలుపు, నీకు ఇచ్చేటువంటి ఏర్పాటు, నేను పిలిచేటువంటి సంకల్పాన్ని నువ్వు నిర్లక్ష్య పెట్టద్దు. నేనేం చేస్తానంటే నిన్ను బలపరుస్తాను.
నువ్వు భయపడక నువ్వేం చేయాలంటే ముందరికి కొనసాగాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే అంటా ఉన్నాడు. 13వ వచనంలో ఏమంటున్నాడు? నన్ను బలపరచువా అని అందే నేనేం చేయగలను? సమస్తమును కూడా చేయగలను అంటా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మరి భక్తులు ఒక మాట అంటా ఉన్నారు. భక్తులు ఒక మాట చెప్తా ఉంటారు. చూడండి 34వ వచనము. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి ఏం చేయబడ్డారంటండి? బలపరచబడ్డారు. నువ్వు బలహీనుడివే నేను కాదంటల్లా, కానీ నువ్వేం చేయాలంటే ప్రభు యొక్క శక్తిని బట్టి, తుదకు ఆయన యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం కావాలా? బలవంతులం కావాలి. నువ్వు భయపడుతూ నువ్వేం చేయకూడదంటే ఆగిపోకూడదు. నువ్వు భయపడుతూ ఆ యొక్క నాకున్నటువంటి ఈ యొక్క బహిరంగంగా ఉన్నటువంటి యొక్క బలహీనత, నాకున్నటువంటి ఈ అవిటితనము, నాకున్నటువంటి ఈ కుంటితనము, నాకున్నటువంటి యొక్క మరి ఆ శక్తి లేనటువంటి ఈ తనాన్ని బట్టి నేను ముందరకు కొనసాగలేనని చెప్పి నువ్వు ఆగిపోకూడదు. కానీ నువ్వేం చేయాలంటే బలపరచబడాలి. ప్రభు యొక్క శక్తిని కోరుకోవాలి. ఆయన అంటా ఉన్నాడు, భయపడకండి, నేను నా శక్తిని మీకు ఇస్తానంటాడు. యోవేలు గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది. 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మీ కర్రలను చెడగొట్టి ఖడ్గములను చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు ఏమనుకోవాలంటండి? బలాఢ్యుడను అనుకోవాలి. ఓ బలహీనుడు ఏమనుకోవాలంట? నేను ప్రభునందు ఎలాంటి వాడను? బలాఢ్యుడను. ప్రభు నీకు కృప అనుగ్రహిస్తున్న కొలది, ప్రభు నీకు శక్తి అనుగ్రహిస్తున్న కొలది నువ్వు ఇంకా బలహీనంగా ఉండిపోవడం కాదు, బలహీనంగా నిలిచిపోవడం కాదు, కానీ నువ్వేం చేయాలంటే ముందరికి కొనసాగిపోవాలి. అదే మోషేతో, అదే మాటమాంజ్యం కలిగినటువంటి ఆ మోషేతో ఫరో ఎదుట నిలబెట్టి మాట్లాడిపిచ్చాడు. చూడండి, అదే బలహీనటువంటి పౌలును ఉపయోగించుకుని దేవుడు అసంఖ్యాకమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. అనేకులను రక్షించడానికి వాడుకుంటూ వచ్చాడు. అదే కనిష్ఠుడైనటువంటి అదే గిద్యోన్ని పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడిగా చేసి ఆ యొక్క మోయాబీయులను ఓడించడానికి దేవుడు ఏం చేశాడు? మిద్యానీయులను ఓడించడానికి దేవుడు తన యొక్క కృపనిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు కూడా అలా ఆగిపోతే ఆగిపోయిన వాడిగానే ఉంటావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉంటుండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనం ఏం చేయాలంటే నా యొక్క బలహీనతల్లో ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం ఏం చేయాలా? తీసుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అందుకనే యేసు ప్రభువారు అంటున్నారు, మీరు భయపడాల్సినటువంటి పని లేదు. మొట్టమొదటిగా శత్రువుని గురించిన భయాన్ని విశ్వాసముతో జయించాలి. రెండవదిగా సమస్యల గురించేటువంటి భయాన్ని ఆయన సన్నిధిని బట్టి మనము జయించాలి. మూడవదిగా మనకున్నటువంటి ఆ యొక్క బలహీనతల గురించినటువంటి భయాన్ని ఆయన పునరుత్థాన శక్తిని బట్టి మనము జయించాలి. నాలుగవదిగా చూడండి, మనకు ఎలాంటి భయాలు వస్తాయంటే డేంజర్స్ ఆఫ్ అవర్ ఫెమిలియర్స్. ఏంటంటే మన యొక్క సొంత వారిని బట్టి కలిగేటటువంటి భయాలు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనము. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు ఏమంటున్నారంటే, దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతు మందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. చూడండి, నాలుగవ రకమైనటువంటి భయం ఏంటంటే, వెలుపల నుంచి కలిగేటటువంటి భయాల్లో నాలుగో భయం ఏంటంటే మన సొంత వారి నుంచే కలిగేటటువంటి భయాలు. ఇక్కడ ఇర్మియా యొక్క సొంత స్నేహితులు, అతని తోటివారు ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నారంటే ఇర్మియాను పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇర్మియాకి ఏమవుతుందంటే దేవుని వాక్కు వస్తూ ఉంది. దేవుని వాక్కు వచ్చి ఆ వాక్కు ఏమంటా ఉందంటే నువ్వు ప్రకటించాలంటే ఇర్మియా ప్రకటిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే తన ముందర తన స్నేహితులు కనపడుతూ ఉన్నప్పుడు వారిని గురించి మరి దేవుడు చెప్పినటువంటి మాటలు పలకకుండా ఆగిపోదామని ప్రయత్నం చేసినాడంట. చదవండి ఆ పై వచనము 9వ వచనము చదవండి. 9వ వచనము 29. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా.
అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లుంది. ఒకవేళ నేను చెప్పకుండా ఉండాలి అనుకుంటే అది ఎట్లా ఉందంటే ఆ వాక్యం ఏం చేస్తుంది, నాలో మండిపోతా ఉంది. కాబట్టి నేను ఓర్చలేకపోతా ఉన్నా, నేను చెప్పవలసిన పరిస్థితి వచ్చింది, నేను చెప్పేస్తా ఉన్నా అని చెప్పి అతడు అంటా ఉన్నాడు. చూడండి, అతడు చెప్తా ఉంటే ఇప్పుడు ఆ యొక్క స్నేహితులందరికీ ఏమైతా ఉందంట, ఈయన మీద కోపం వస్తూ ఉంది. దేవుని మాటలు చెప్తా ఉంటున్నప్పుడు నీ ఇంటి వారికి, నీ యొక్క స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి ఏమవుతూ ఉంటుందంటే నీ మీద ఎక్కడ లేని ద్వేషం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలని చూస్తూ ఉంటారంటే నేను ఇతన్ని ఎలాగైనా మరి ఏదో రకంగా తప్పించాలి అనేటటువంటి ప్రయత్నము చేసేటటువంటి వారు. ఇర్మియా విషయంలో అదే జరుగుతూ వచ్చింది. చూడండి, మనకు తెలుసు యోసేపు విషయంలో కూడా యోసేపు ఏం చేస్తూ వచ్చాడు, తనకు కలిగినటువంటి ఆ కళను అన్నలకు చెప్తూ వస్తే వాళ్ళు ఏం చేసినారు, యోసేపు మీద పగబడుతూ వచ్చారు. దావీదు విషయంలో చూడండి, దావీదు కూడా తను ఏం చేస్తూ వచ్చాడంటే తను దేవుని యొక్క కార్యాలను మరి మంచివాడుగా చేస్తున్నప్పుడు ఆ యొక్క అతని మామ ఏం చేస్తూ వచ్చాడు, అతని మీద పగపడుతూ వచ్చాడు. సొంత మామ అయినటువంటి సౌలు అతని మీద పగపడుతూ వచ్చేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం కొనసాగుతూ ఉంటున్నప్పుడు మన సొంత వారి వల్ల కలిగేటువంటి భయాలు అనేకం ఉంటాయి. అయితే వీటన్నిటి మధ్యలో కూడా మనం ఏం చేయాలంటే ఎంతో ఓపిక అవసరం. ఏం చేయాలంటే ఓపికతోటి వారిని రక్షించుకునడానికి, వారిని దేవునిలోనికి నడిపించడానికి మనం ఏం చేయాలంటే చాలా జాగరూకులంగా ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు మీ క్రియను ఏం చేయాలా, కొనసాగింపనియాలి. ఏం కావాలా మనకు, ఓర్పు కావాలి. చూడండి, ఆ యొక్క సొంత వారి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క ఆపదలలో, ఆ సొంత వారి నుంచి కలిగేటటువంటి ఆ భయాలన్నిటి మధ్యలో నువ్వేం చేయాలంటే ప్రభువు మీద ఆధారపడాలి. ఓర్పు కావాలి. నువ్వేం చేయాలంటే పేషియన్స్గా ప్రభు దగ్గర ఎదురు చూడాల్సినటువంటి వాడుగా ఉండవని జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, ఇంకొక మాట కూడా అంటాడు. మరి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 10వ అధ్యాయము 36వ వచనము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందిన నిమిత్తము ఏం కావాలంటండి, మనకు ఓరిమి కావాలి. ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఈ ఓరిమి కావాలి. చూడండి, నువ్వు ఎంతగా ఓర్చుకుంటున్నావు, ఎంతగా నువ్వు వారి విషయంలో నువ్వు సహిస్తున్నావు అనేటటువంటి దాన్ని ప్రభు ఏం చేస్తూ ఉంటాడంటే చూస్తూ ఉంటాడు. నిజమే, దేవుడు మన యొక్క ఓర్పును బట్టి మన ఎదుటి ఉన్న వారిని ఆయన రక్షించేటటువంటి వాడిగా ఉంటాడు. అందుకని ఒక మాట రాయబడతా ఉంది, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 19వ వచనం. చూడండి, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతను ఏం చేస్తా వచ్చిందండి, పరిశోధించి వచ్చింది. ఎవరి గురించి రాయబడింది ఈ మాట, యోసేపుని గురించి రాయబడింది. ఏం చేయబడతా ఉందంటే అతడు చెప్పినటువంటి మాటలు ఎవరితో చెప్పాడు, తన అన్నలతో చెప్పాడు. ఏమని చెప్పాడు, ఇదిగో నేను రాజసింహాసనం ఎక్కబోతా ఉన్నాను అన్నాడు. ఆ మాట ఎవరిచ్చారు, దేవుడు చెప్పాడు తనతో. అయితే ఆ మాటను చెప్పాడు, ఆ మాట నెరవేరేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని ఏం చేస్తా ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని కూడా ఏం చేస్తా ఉన్నాడంటే పరిశోధిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత ఓరిమితోటి, ఎంత సహనముతోటి, ఎంత ఓపిక కలిగి, ఎంతగా నువ్వు నీ యొక్క మరి మీ సొంత వారి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు అనేటటువంటి దాని విషయంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నిన్ను పరిశోధించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక నువ్వు కనుక ఆ ఓరిమితోటి నువ్వు నిలిచినట్లయితే ఆయన అంటాడు నా కృప నీకు చాలు అని ఒకరోజు చెప్తాడు. కాబట్టి ఈ భయాన్ని మనం ఏం చేయాలంటే మన ఓరిమితోటి మనము జయిస్తూ రావాలి. మన సొంత వారి వల్ల కలిగేటువంటి ఈ భయాన్ని మనం ఓరిమితోటి, అంటే ప్రభు ఇచ్చేటి సహనాన్ని మనం తీసుకుని మనం జయించవలసినటువంటి వారంగా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడతాం. ఇప్పటి వరకు మనము 4 విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఏమిటవి, శత్రువు యొక్క భయాన్నించి, రెండవదిగా సమస్యల యొక్క భయాన్నించి, మూడవదిగా బలహీనతల యొక్క
భయాన్ని నుంచి, నాలుగవదిగా మన సొంత వారి వలన కలిగేటటువంటి భయాలు. ఇవన్నీ కూడా ఏంటంటే వెలుపల నుంచి కలిగేటటువంటి పోరాటాలు లేకుంటే భయాలు అనుకుంటే, ఇప్పుడు చూడండి మన అంతరంగంలో కలిగేటటువంటి భయాలు అవి 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటిదిగా ఏంటంటే అది లో ఎస్టిమేషన్. ఏం చేస్తామంటే మనల్ని మనము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం. చూడండి, మనల్ని మనము తక్కువ అంచనా వేసుకునే భయము మనలో చాలా పర్యాయాలు ఉంటా ఉంది. ఏం చేస్తామంటే నేను ఈ పనికి చాలిన వాడను కాను, ఈ పని నేను ఇక చేయలేను, ఈ పని నా ద్వారా కానే కాదు అనేటువంటి స్వభావం కలిగినటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మరి మనం ఏం చేస్తామంటే తక్కువ అంచనా వేసుకోవడం మంచిదే. ఒక సందర్భంలో మనల్ని మనము మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? 3వ అధ్యాయం 12వ వచనము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చదవండి. అక్కడ ఒక మాట అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కొద్దిగా పైన ఉన్నటువంటి వచనాలు కూడా చదువుకుందాం. 10వ వచనం నుంచి ఉన్నటువంటి భాగము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలన్నిటిలో పాలివాడే ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. తర్వాత ఇంకో 13వ వచనంలో అంటాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్న ఒకటి చేయుచున్నాను, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆయన తాను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటా ఉన్నాడు. ఒక మోస్తరు వరకు, ఒక పరిమాణం వరకు కూడా మనం తగ్గించుకోవడం మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పూర్తిగా నేను చాలిన వాడను కాను అనేటటువంటి దృక్పథానికి వచ్చినప్పుడు సాతాను మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని మోసపుచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. చూడండి, ఒక సందర్భంలో మోషే తను ఏం చేస్తూ వచ్చాడంటే తను మరి ఆ యొక్క ప్రజలను బయటకు తీసుకుని వస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండంలోకి వచ్చేటప్పటికి వారికి ఆహారం కావాలని వారు గొడవ చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో మోషే ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము క్షమించండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనాలు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనాలు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయుట నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు ఏమంటా ఉన్నాడండి ఇక్కడ? నన్ను తీసుకెళ్ళిపోయా, నా వల్ల కాదిక, ఈ ప్రజలతో నేను వేగలేకపోతా ఉన్నాను. తన యొక్క మనోవేదన అంతటినీ కూడా అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే మరి ప్రభు దగ్గర వెల్లడిపరుచుకుంటా ఉన్నాడు. చూడండి, ఇక నా వల్ల కాదు, నా చేత కాదు, నా యొక్క శక్తి సరిపోవడం లేదు అని చెప్పి ఆయన ప్రభు దగ్గర మరి సాగిలపడతా ఉంటా ఉన్నాడు. చూడండి, ఇది అతి సామాన్యమైనటువంటి విశ్వాసి దగ్గర నుంచి అతి గొప్పవాడైనటువంటి వారి వరకు కూడా జరిగేటటువంటి, వారికి ఆత్మీయమైనటువంటి జీవితంలో జరిగేటటువంటి సంభవం అట. కనుక ప్రతివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒకానొక స్టేజ్కి వచ్చినప్పుడు, అయ్యా నా చేత కాదు, నన్ను తీసుకుని వెళ్ళిపో, నాకు ఇంతవరకు చేసింది చాలు. చూడండి, మనకు తెలుసు కదా, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏమంటాడు? 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఎవరు? ఏలియా అంటాడు. ఏమంటాడు? చదవండి. 1 రాజుల గ్రంథము. బదరీ వృక్షము క్రింద పరుండి 4వ వచనం చదవండి. 4వ వచనం. ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడన కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకో. చూడండి, ఇక్కడ కూడా ఏలియా ఏం చెప్తా ఉన్నాడంటే నా వల్ల కాదయ్యా, నేను ఇక యాత్రలో కొనసాగలేను. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ భయం అంతా? బయట ఎవరో భయపడ్డారా? కాదు, లోపల నుంచి వస్తూ ఉన్నాయి.
ఎందుకంటే ఇక మన చాలా సందర్భాల్లో మనకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇక చాలు, నేను చేసింది చాలు, ఇక్కడతో నేను ఆగిపోతే బాగుండు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, లేదు లేదు, నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు, నువ్వేం చేయాలంటే ఇంకా ముందరికి వెళ్ళాలి. నేను నీ మీద పెట్టేటువంటి బాధ్యతలు అనేకం ఉంటా ఉన్నాయి, నీ మీద పెట్టేటువంటి బరువు చాలా ఉంటా ఉంది. నువ్వు దాన్ని ఏం చేయాలంటే నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సిందే. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అక్కడ దాకా వచ్చి ఆగిపోతాం. కారణం ఏంటో తెలుసా? ఏంటంటే మనము ఆ యొక్క విషయాన్ని మర్చిపోతాం, ఒక్క విషయాన్ని మర్చిపోతాం. ఏంటి అంటే అది మనము రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నువ్వు ఎవరి సొత్తు అంట? ఆయన సొత్తు. ఎవరమండి మనము? ఆయన యొక్క సొత్తు. మనం ఎవరము అంటే చాలా పర్యాయాలు మనం మన విలువను మర్చిపోతాం. దేన్ని మర్చిపోతాం చెప్పండి? మన విలువను మర్చిపోతాం. మన విలువను మర్చిపోయినప్పుడు మనం ఏం చేయలేము అంటే మనం అక్కడ సన్నగిలిపోతూ ఉంటాం, మనం అక్కడ నీరసపడిపోతూ ఉంటాం, మనం అక్కడ దిగజారిపోయినటువంటి వారంగా ఉంటాం. కానీ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నీ సొత్తు కాదు, నువ్వెవరంటే విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు, నువ్వు నా సొత్తు, నువ్వెంతో విలువైనటువంటి వాడవు. కనుక నువ్వేం చేయాలంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వేం చేయాలంటే ముందరికి కొనసాగాలి. ఇంకా రండి, ఇదే భాగంలో చూస్తే 43:4 అంటాడు, ఒక మాట అంటాడు, చదవండి. నీవు నా దృష్టికి ఎలాంటి వాడవంట? ప్రియుడవు గనక నువ్వు ఏమైనావంటే ఘనుడవైనటువంటి వాడవుగా ఉంటా ఉన్నాం. కనుక జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము మన యొక్క విలువను గుర్తెరగాలి. మనకి విలువను గుర్తెరిగినప్పుడు మనం ఏం చేయమంటే భయపడిపోము, మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోము. మనం ఏం చేస్తామంటే ప్రభు పనిని ముందరికి తీసుకుని వెళ్ళడానికి, ప్రభా నేనున్నాను, నన్ను వాడుకోయ్యా అని మనం చెప్పేటటువంటి వారంగా ఉంటాం. చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే మన పిలుపును మర్చిపోయినటువంటి వారంగా ఉంటాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మన పిలుపుని గురించి అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును మీరు నిశ్చయం చేసుకున్నట్టుకై జాగ్రత్త పడండి. ఇక్కడ ఏమంటున్నారంటే మిమ్మల్ని ఒక పిలుపుతో పిలుస్తూ వచ్చాను. ఏంటంటే ఆ పిలుపు ప్రకారంగా మీరేం చేయాలంటే ముందరికి కొనసాగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ ఉన్నతమైనటువంటి పిలుపు అంటాడు. ఎలాంటి పిలుపు అంట? ఉన్నతమైనటువంటి పిలుపుతోటి మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలంటే మనం నడుచుకోవాలి, ఆ పిలుపుకి తగినట్లుగా మనం ప్రవర్తిస్తూ రావాలి. తర్వాత చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, పరసంబంధమైనటువంటి పిలుపుతో నేను మిమ్మల్ని పిలుస్తూ వచ్చాను. తిమోతీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో నేను మిమ్మల్ని పిలుస్తూ వచ్చాను. కాబట్టి మీరేం చేయాలంటే ఈ యొక్క మరి ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం కాదు, కానీ ప్రభు కొరకై మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంటే సామర్థ్యులనుగా చేసుకోనండి. దేవుడు ఏ పిలుపుతోటైతే మిమ్మల్ని పిలుస్తూ వచ్చాడో ఆ పిలుపును మీరు గుర్తెరిగిన వారై ఆ పిలుపు నిమిత్తమై మీరేం చేయాలంటే పని చేయవలసినటువంటి వారంగా ఉండాలని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఎప్పుడైనా నీవు లో ఎస్టిమేషన్ కనుక ఏర్పడినప్పుడు నువ్వేం చేయాలా? ప్రభువు నన్ను పిలిచాడు, నేను ఆయన యొక్క సొత్తును అని నువ్వు ఏం చేయాలంటే ఆయన యొక్క విలువ, ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు అనేటువంటి ఆ విలువను గుర్తెరిగి నువ్వేం చేయాలంటే ముందరికి కొనసాగవలసినటువంటి వాడవుగా ఉంటా ఉన్నాం. తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో మనం తీర్మానాలు చేసేటటువంటి విషయంలో మనం భయపడతాం. చూడండి, మన తీర్మానాలు చేసేటటువంటి విషయం అంటే ఏదైనా ఒక విషయం చేయాలి అనుకోండి, ఆ తీర్మానం చేసుకోవాల్సినప్పుడు ఎక్కడి నుంచి భయం మొదలైతే చెప్పండి? అంతరంగంలో ఏమవుతుందంటే చాలా భయం అవుతుంది. ఒకవేళ నేను ఈ తీర్మానం చేస్తే రెండు సమస్యల మధ్యలో మనం ఏమవుతామంటే అటు ఇటు ఊగిసలాడేటటువంటి వారంగా ఉంటాం. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
7-8 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాట అందరం కలిసి చదువుదాం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఎవరికి దొరకదండి? చంచల మనస్కులకు ఏది కూడా దొరకదు, ద్విమనస్కులకు ఏది కూడా దొరకదు. కాబట్టి నువ్వు ఏదైనా తీర్మానం చేసుకునేటటువంటి విషయం నీ జీవితంలో సంభవించినప్పుడు నువ్వు భయపడిపోవద్దు. నువ్వేం చేయాలంటే ప్రభు మీద నీ గురిని పెట్టుకోవాలి. అందుకనే 1 రాజుల గ్రంథము 18-21 కూడా అక్కడ ఏలీయా చెప్తాడు, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే ఆయన అనుసరించండి. కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఒక సవాలు విసురుతా ఉన్నాడు. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు ఉంటారు? చూడండి, మనము కూడా చాలా పర్యాయాలు మనకు ఆలోచన లభ్యం కానటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఆయన ఆలోచన దగ్గరకు రావాలి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము, క్షమించండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తా ఉన్నాయంటే మనం ఎప్పుడైతే మనము తీర్మానం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ సందిగ్ధత మధ్యలో ఉంటూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన బలహీనత చూస్తాడు. ఆయన మన బలహీనత చూసి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఆయన దగ్గరకు వచ్చి ఆయన వద్ద అయ్యా నాకు ఈ తీర్మానం చేసే విషయంలో సరైనటువంటి నిశ్చయత అనుగ్రహించు అని చెప్పి ఎవరైతే ఆయన వద్దకు వస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన నడిపిస్తాడు. ఎలాంటి నడిపింపు అంటే సన్నిహితమైన నడిపింపు. అంటే ఎలాంటి నడిపింపు? ఇంటిమసీ అంటే ఎంత దగ్గరవాడుగానూ ఉంటాడు. అంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన మీద దృష్టి ఉంచి ఏం చేస్తాడు? ఆలోచన చెప్పేటటువంటి వాడిగా ఉంటాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. కాబట్టి 2 సందర్భాలలో అంటే తీర్మానాలు చేసుకునే విషయాలలో, అది నీ భవిష్యత్తు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే మరి ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అక్కడ నువ్వు తడబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలంటే తిన్నగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన తన సన్నిహితమైనటువంటి నడిపింపును ఆయన మనకు అనుగ్రహించేటటువంటి వాడిగా ఉంటాడు. అంతేకాదు ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే సదాకాలం ఉండేటటువంటి నడిపింపు అంట. చూడండి, ఆయన నడిపించాడు అంటే ఆ తీర్మానం లేకపోతే ఆ విషయం ఎలా ఉంటుందంటే అది మరణ పర్యంతం వరకు కూడా అది స్థిరంగా నిలిచేదంట. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము ఆఖరి వచనములో ఆ మాట రాయబడతా ఉంది. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము ఆఖరి వచనము, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని ఎక్కడి వరకు నడిపిస్తాడంటండి? నీ జీవితకాల పర్యంతం వరకు కూడా ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు. ఇంకో మాట అంటాడు, ఇదే కీర్తనల గ్రంథకర్త 73వ అధ్యాయము 24వ వచనము, 73వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదాం. 73:24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఇది ఎలాంటి నడిపింపు అంటే మహిమాయుక్తమైనటువంటి నడిపింపు, మహిమ కలిగినటువంటి నడిపింపు. ఆయన ఆలోచన ఇస్తాడంట. చూడండి, ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే నీ జీవితానికి మహిమను తీసుకుని వస్తుంది. ఒకరోజు ఆ మహిమలో నిన్ను పాలిభాగస్తులుగా చేయబోతా ఉంది. కాబట్టి తీర్మానాలు చేసే విషయంలో నువ్వు భయపడుతూ ఉంటే ఆయన అంటా ఉన్నాడు, అమ్మ నేను నిన్ను నడిపిస్తాను, నా కుమారుడు నిన్ను నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడంటే చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనకాల నుండి ఒక శబ్దం నీకు నీ చెవులకి వినిపిస్తుంది. ఆయన ఎలా నడిపిస్తాడంటే ఇదిగో నువ్వు నడుచుకోవాల్సిన త్రోవ ఇదమ్మా, నువ్వు నడుచుకోవాల్సిన త్రోవ ఇది, నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నడిపించేటటువంటి వాడు. చూడండి ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటా ఉన్నాం. ఎన్నిసార్లు మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం ఆ యొక్క తీర్మానాలను పెట్టి ఆయన వద్ద నుంచి నడిపింపును కోరుకుంటున్నాం. అంతేకాదు ఆయన యొక్క చిత్తం చూడండి, మన యొక్క స్వచిత్తాన్ని అంతటి కొట్టివేయాలి. ఆయన చిత్తము చేయడానికి మనం ఇష్టపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను మరి సదాకాలము నడిపించేటటువంటి దేవుడుగా ఉంటాడు.
సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న ఆ మాటను ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. కాబట్టి మన స్వబుద్ధిని పక్కన పెడదాం, ఆయన బుద్ధికి లేకుంటే ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నాం. అందుకని కీర్తనాకారుడు 40వ అధ్యాయం 8వ వచనం పట్టాడు, నీ చిత్తము చేయుట నాకు సంతోషకరము. కాబట్టి ఎప్పుడైతే ఆయన చిత్తంలోనికి వస్తామో, ఆయన యొక్క మాటల దగ్గరికి వస్తామో, ఆయన ఏం చేస్తా అంటే మనల్ని సర్వదా నడిపించేటటువంటి దేవుడు. సన్నిహితమైనటువంటి నడిపింపు, ఆయన సదాకాలము నడిపించేటటువంటి దేవుడు, మహిమాయుక్తమైనటువంటి నడిపింపును నీకు అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఆయన ఉండబోతూ ఉంటా ఉన్నాడు. కనుక మనకి లోపల నుంచి కలిగేటటువంటి భయాలు ఏం భయాలు అంటే అవి నిన్ను తక్కువగా అంచనా వేసుకునేటటువంటి భయం నుంచి ఆయన విడిపించేటటువంటి వాడు. ఎప్పుడంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మరి తన యొక్క నిన్ను పిలిచేటువంటి ఆ పిలుపును ఆయన నీకు జ్ఞాపకం చేసి ఆయన ఏం చేస్తున్నా అంటే నిన్ను బలపరిచేటటువంటి వాడిగా ఉంటున్నాడు. రెండవదిగా చూస్తే ఆయన మనల్ని మరి తీర్మానాలు చేసే సమయంలో నువ్వు భయంతో ఉంటున్నప్పుడు తీర్మానాలు చేసుకుని ముందరికి సాగడానికి ఆయన నడిపింపునిచ్చేటి వాడు. మూడవదిగా చూసుకున్నప్పుడు ఆయా ఎమోషనల్ ఫియర్స్ మనలో ఉంటాయి. చాలా సందర్భాల్లో ఎమోషనల్గా చాలా ఫియర్స్లో అంటే ఉద్రేకపరమైనటువంటి భయాలు మనలో ఉంటాయి. ఈ భయాలన్నిటి మధ్యలో కూడా మన దేవుడు ఎలా ఉంటాడు అంటే చూడండి, ఒక మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఈ మాటను జ్ఞాపకం చేసుకుని మనము ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందుదాం. అందరం కలిసి చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు ఈ మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలదు. చూడండి, ఈ శరీరం ఏంటి? మంటి ఘటమే, కానీ దేవుడు ఇందులో ఏముంచాడు? తన మహిమైశ్వర్యాన్ని ఉంచుతూ వచ్చాడు. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే ఈ మహిమైశ్వర్యాన్ని గుర్తించాం, చాలా పర్యాయాలు దీన్ని ఎరగము. కనుకనే మనం ఏం చేస్తూ ఉంటామంటే అయ్యో నేను చాలని వాడను కదా, నేను ఇంపర్ఫెక్ట్ ప్యాన్ కదా, లేకపోతే సరిపడని వాడను కదా అనుకుని మనం ఏం చేస్తామంటే ఆయా పరిస్థితుల మధ్యలో మరి ఆగిపోయేటటువంటి వారు, ఎమోషనల్గా మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు నీలో ఏమున్నాయి? మహిమైశ్వర్యం ఉంటా ఉంది. ఈ మంటి ఘటములో నేను ట్రెజర్స్ ఉంచాను. ఏంటా ట్రెజర్ అంటే ఆయన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎవరిని ఉంచాడు? మనలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచుతూ వచ్చాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు మనలో చెప్పండి? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటా ఉంది. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే మన బలహీనతలన్నిటి మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? మన పక్షంగా ఉండి ఆయన మనకు సహాయం చేసేటటువంటి ఆత్మ. అందుకని ఈ యొక్క ఆత్మకు పేరేంటంటే సహాయం చేసేటటువంటి ఆత్మ, ఆదరణకర్త, అంతేకాదు బలపరిచేటటువంటి ఆత్మ. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి పేర్లు ఉంటా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క మహిమైశ్వర్యాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే నీలో ఉంచాడు. ఆత్మదేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఆత్మదేవుని యొక్క ధైర్యాన్ని చేత పట్టుకుని నువ్వేం చేయాలంటే యాత్రా జీవితంలో ముందరికి కొనసాగిపోవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు మాత్రమే చూడాలా. ఆ యొక్క సముద్ర తరంగాల వైపు కాదు మనం చూడాల్సింది, ఆ సముద్రపు అలల వైపు కాదు మనం చూడాల్సింది, లోకంలో మనుషుల వైపు కాదు చూడాల్సింది, నీ యొక్క భయాల వైపు కాదు చూడాల్సింది. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. ఎందుకంటే మనలో ఒక ట్రెజర్ ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటా ఉన్నాడు.
కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే నీ పక్షంగా ఆయనే సహాయం చేస్తూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో 7 రకాలైనటువంటి భయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అవి బయట నుంచి కలిగేటటువంటి భయాలు ఉంటా ఉన్నాయి, అంతరంగంలో కలిగేటటువంటి భయాలు ఉంటా ఉన్నాయి. ఈ భయాలన్నిటి మధ్యలో కూడా యేసు ప్రభువు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, యేసు నేనుంటా ఉన్నాను. మీ యొక్క ప్రతి మార్గములో, మీ శత్రువులు వచ్చినప్పుడు, మీ బలహీనతల మధ్యలో, మీ యొక్క అపాయాలలో, మీ యొక్క సమస్యల మధ్యలో, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నటువంటి సందర్భాలలో, మీరు తీర్మానాలు చేయలేటువంటి పరిస్థితుల మధ్యలో, మీ యొక్క ఉద్రేకాలన్నిటి మధ్యలో కూడా ఆయన అంటా ఉన్నాడు, నేను మీతో కూడా ఉన్నాను, మీరు భయపడాల్సి. ఒకవేళ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల చెంతకు వస్తున్నప్పుడు నువ్వు ఎక్కడైతే తక్కువగా ఉంటా ఉన్నావో ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభా, నీ యొక్క బలాన్ని అనుగ్రహించు. నేను బలహీనుడను, నేను శక్తిహీనుడను, నేను చాలా పర్యాలు భయపడిపోతా ఉన్నాను. భయపడడం వల్ల మనుష్యులకు ఏమొస్తా ఉందంట, ఉరి వస్తూ ఉంది. కాబట్టి నేను ఎక్కడికి సమీపంగా ఉన్నానంటే నేను ఉరికి వెళ్ళిపోయేంటి వాడనగా ఉంటాను. భయ కారణము లేని చోట్ల అనేక పర్యాయాలు నేనేమైపోయాను, భయపడుతూ వచ్చాను. ప్రభా, నన్ను క్షమించుము, నన్ను బలపరచుము, నీ పునరుద్ధాన శక్తి చేత నన్ను ఆదుకొనుము. నేను ఈ సంవత్సరంలో నీ కొరకై బలమైనటువంటి వ్యక్తిగా నిలబడతాను, నీ కొరకై బలమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకుంటాను. నీవు నాకుండగా నాకు లోకములోనిది నాకేది కూడా అక్కర్లేదు. కనుక నీ మార్గంలో నేను కొనసాగిపోతానని ప్రభు దగ్గర మనల్ని మనం సరి చేసుకుని ఒప్పుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో మనం పాల్పంపులు పొందేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.